ఆఫ్టర్ 26 days ఫైనల్లీ ఎట్టకేలకు హాయ్ ఫ్రెండ్స్ అంటూ తాత ఒక ట్వీట్ వేశాడు. ఇంత పెద్ద పేపర్ చేతిలో పెట్టి ఫైనల్లీ సోనం గారి కష్టాన్ని గౌరవించారు. సిజేపీ మేము 4 స్లోగన్స్ పట్ల మాత్రమే స్టాండ్ అవుతాము అంటుంది. అండ్ ఫైనల్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. మనందరికీ తెలిసిందే ఢిల్లీలో చాలా హ్యూజ్ ప్రొటెస్ట్ జరుగుతుంది. యాక్చువల్లీ దీనిపైన ఒక వీడియో కూడా చేశాను, వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు దీని గురించి మనం మళ్ళీ మాట్లాడాలి. చాలా అప్డేట్స్ వచ్చాయి. సోనం గారు హంగర్ స్ట్రైక్ ని ఎండ్ చేశారు. స్ట్రైక్ స్టార్ట్ అయిన ఇన్ని రోజుల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మోదీ గారి నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అండ్ సిజేపీ గురించి కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ స్టూడెంట్స్ ముసుగులో ఉన్న కొందరి దొంగనా కొడుకుల గురించి కూడా మనం మాట్లాడదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒకటే మాట, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చేసుకుంటారు. అలాగని చేసుకోకుండా ఉండరు, చేసుకోండి. సో ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న డౌటే లేదు, తాత దగ్గర నుంచే మొదలు పెడదాం. హాయ్ ఫ్రెండ్స్ అంటూ వచ్చాడు. ఆయన ఇన్ని రోజుల తర్వాత వచ్చారంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఇన్ని రోజులు పట్టిందా రియాక్ట్ అవ్వడానికి అని. అంటే నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే, ఫస్ట్ థింగ్, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కాస్త పొలిటికల్ డ్రామాగా మారిపోయింది. దీనికి కారణం మీరే. నేను చెప్తాను ఎందుకో. భారతదేశం లాంటి ఒక గొప్ప దేశంలో, అది కూడా ఢిల్లీలో ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతుంటే కొన్ని వందల మంది స్టూడెంట్స్ మా బాధ ఇది, మాకు న్యాయం జరగాలి, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అని వస్తే మీరు అట్లీస్ట్ రియాక్ట్ అవ్వలేదు. అంటే మన ఇండియన్ పాలిటిక్స్ గురించి తెలిసిందే కదా, ఛాన్స్ దొరికితే చాలు ఒక డ్రామాని క్రియేట్ చేస్తారు. అంటే వాళ్ళు రావడం తప్పని నేను చెప్పను, వాళ్ళు చేయడం తప్పని కూడా నేను చెప్పను. వాళ్ళని వచ్చేలా చేసిన మీది తప్పు. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసినప్పుడు మీరు రియాక్ట్ అయ్యి ఉంటే, వాళ్ళకి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింటే ఏ పొలిటీషియన్ వచ్చేవాడు కాదు, ఏ పొలిటికల్ పార్టీను ఇన్వాల్వ్ అయ్యేది కాదు. అప్పుడు ఇది క్లియర్గా ప్యూర్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ లానే ఉండేది. బట్ అలా జరగలేదు. ఓకే, బట్ వాళ్ళకి ఎందుకు అంత టైం పట్టిందో, వాళ్ళకేం రీజన్స్ ఉన్నాయో మనకైతే తెలీదు. బట్ ఫైనలీ మోదీజీ రియాక్ట్ అయ్యారు. ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है, और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए, इसका प्रबंध किया. और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया, और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खबरें भी आ रही. लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है, और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा, और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है. तब जल्द से जल्द उस बिल को సదన్ में పారిత్ कराने का प्रयास किया जाएगा. ఆయన ఏమంటున్నారంటే, ఈ ఇష్యూని వీలైనంత ఫాస్ట్ గా సాల్వ్ చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని తీసుకొస్తాము అంటున్నారు. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. ఈ ట్వీట్ లో ఎక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారి రిజిగ్నేషన్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అంటే ఈ ఇష్యూ పైన గవర్నమెంట్ ఏం కాల్ తీసుకుంటుందో గవర్నమెంట్ ఇంకా డిసైడ్ అవ్వలేదు అనుకుంటా. అండ్ సెకండ్ థింగ్, సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, వీళ్ళ గురించి మాట్లాడే ముందు నేనైతే ఒక విషయం భలే కొద్ది చెప్పాలనుకుంటున్నాను. నేను సిజేపీకి కానీ సిజేపీ ఐడియాలజీకి కానీ ఏం మాత్రం సపోర్ట్ చెయ్యాలనుకోవట్లేదు. బట్ వీళ్ళ తరపు నుంచి వీళ్ళేమనుకుంటున్నారో దాన్ని మీ ముందుకు తీసుకొచ్చి పెట్టాలి అనుకుంటున్నాను. దే ఆర్ స్టిక్ టు 4 స్లోగన్స్. మేము ఈ స్లోగన్స్ పట్లే స్టాండ్ అయి ఉంటాము, మిగతా ఏ స్లోగన్స్ కి మాకు సంబంధం లేదు అని క్లియర్ గా చెప్పారు. అండ్ ఆ 4 స్లోగన్స్ ఏంటో చూడండి. స్లోగన్ నంబర్ 1, భారత్ మాతా కీ జై. అండ్ సెకండ్ వన్, ఇంక్వైలాబ్ జిందాబాద్. స్లోగన్ నంబర్ 3, జై భీమ్. ఫోర్త్ వన్ తో ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తిఫా దో. దీస్ ఆర్ ద స్లోగన్స్ దే యూజ్ టు ప్రొటెస్ట్. నేను నార్మలీ ప్రొటెస్ట్ గురించి కొన్ని వీడియోస్ చూసా. అంటే చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది, దేని గురించి మాట్లాడకపోయినా సరే దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అని.
స్టూడెంట్స్ మీ గురించే మీరు ప్రొటెస్ట్ చేశారని పోలీసులు కొట్టారు. ఆవేశంలో పోలీసుని మీరు తిరిగి కొట్టారు. బాగానే ఉంది ఇక్కడ దాకా. బట్ దీని తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఫ్యూచర్ డాక్టర్సా? సూపర్ సూపర్. తప్పు చేశారని పోలీసులను కొట్టారు. దానికన్నా పెద్ద తప్పు స్టూడెంట్స్ ముసుగులో ఉండి కొంతమంది ఇలా చేస్తుంటే చూస్తూ ఉన్నారు. అక్కడ ఆనెస్ట్గా ఫ్యూచర్ కోసం పోరాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకు పదింతలు చిల్లరన కొడుకులు ఉన్నారు. ఫేమ్ కోసం, డబ్బు కోసం వచ్చిన వాళ్ళే తప్ప ఫ్యూచర్ కోసం, స్టూడెంట్స్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. లేదు మేము స్టూడెంట్స్ కోసం వచ్చాము, స్టూడెంట్స్కి సపోర్ట్ కోసం వచ్చాము, ఫ్యూచర్ కోసం వచ్చామంటారా? ఉంటే ఇలాంటి నా కొడుకుల్ని చెప్పుతో కొట్టి బయటకు నొక్కండి. అప్పుడు గౌరవిస్తుంది దేశము మీరే కరెక్ట్ అని. కాసేపు వీళ్ళ గురించి పక్కన పెడితే ఆఫ్టర్ 26 days సోనం గారు హంగర్ స్ట్రైక్ని ఎండ్ చేశారు. గవర్నమెంట్ ఇంత పెద్ద పేపర్ ఆయన చేతిలో పెట్టి ఆయన గౌరవించారు. ఆ పేపర్లో ఏమున్నాయంటే, ఒకటి, స్టూడెంట్స్ పట్ల ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోము, ఎస్పెషలీ 20th జరిగిన చలో సంసద్ డెమాన్స్ట్రేషన్ పట్ల ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోము అన్నారు. అండ్ సెకండ్ థింగ్, పేపర్ లీక్ అయినందుకు ఎగ్జామినేషన్ సిస్టమ్ పట్ల మేము అకౌంటబిలిటీ తీసుకుంటాము. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వకుండా ఉండడానికి కావాల్సిన ప్రికాషన్స్ ఇప్పటి నుంచే తీసుకుంటాము అన్నారు. తీసుకోవాలి, మీరు కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు? అండ్ ఫైనలీ ఫోర్త్ థింగ్, ఈ ప్రొటెస్ట్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో డిస్కషన్స్కి మేము సిద్ధంగా ఉన్నాము అన్నారు. సో ఈ అన్ని అష్యూరెన్స్ ఇస్తూ ఇంత పెద్ద పేపర్ ఆయన చేతిలో పెట్టి ఆయన హంగర్ స్ట్రైక్ని ఎండ్ చేశారు. నాకు ప్రొటెస్ట్ చూస్తున్నంతసేపు ఒకటే అనిపించింది, అక్కడున్న ఎవరికి అకౌంటబిలిటీ లేదు అని. కేవలం వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ వల్లే వచ్చారు అని. అంటే ఒక నీట్ స్టూడెంట్ లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ఒక స్టూడెంట్ దేశం పట్ల ఎంత అకౌంటబుల్గా ఉంటాడు? ఇంత చూసి భరించేది కేవలం ఒక్కదానికోసమే. ఆ 100 మంది స్టూడెంట్స్లో ఒక 10 మంది అయినా మాకు న్యాయం జరుగుతుంది, ఫ్యూచర్ పైన హోప్తో ఉంటారు, కేవలం వాళ్ళ కోసం మాత్రమే ఇంత భరించేది. అండ్ ఫైనల్ అప్డేట్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. I am resigning from my post as education minister. It is for personal reasons. I thank everyone for the opportunity. ఆ రిజిగ్నేషన్ అనౌన్స్మెంట్ వీడియో చూసా. ఆయన అంటున్నారు పర్సనల్ రీజన్స్ వల్ల నేను రిజైన్ చేస్తున్నాను అని. పర్సనల్ అంటే ఇంత ప్రొటెస్ట్ చేసి మనం పీకింది ఏం లేదు. ఆయన పర్సనల్ రీజన్స్ వల్ల ఆయన రిజైన్ చేశారు. సో అదనమాట. సో ఈ వీడియోకి అయితే అంతే. ఇంక నెక్స్ట్ ఏ అప్డేట్ వచ్చినా సరే ఇంకొక వీడియో చేస్తా. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గుడ్, నాకు నచ్చింది అంటే లైక్ కొట్టండి, లేదు నేను రెఫర్ చేస్తాను అంటే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆ బొక్కలే ప్రతి ఒక్కడు దేశం గురించే మాట్లాడేది అనుకుంటే కమెంట్ చేయండి. బట్ ఫైనల్లీ నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ శ్రీనివాస్, ఇంకొక వీడియోతో కలుద్దాం.